అందరికీ నమస్కారం. నా పేరు రమ. నా రాక్షసుడు 36వ భాగం. రచయిత జంపాని శివగారు. కిరణ్ ఆలోచిస్తూ నేను సాక్షిని పెళ్లి చేసుకుంటే మరి నాకేంటని అడుగుతాడు. రానా కిరణ్ వైపు చూస్తూ నువ్వు తనను పెళ్లి చేసుకుంటే నువ్వేం కావాలనుకుంటున్నావో అది నేను నీకు ఇచ్చేస్తానని అంటాడు. కిరణ్ మనసులో ఎలా అయినా సరే ఆ నరేష్ని పట్టుకొని తీసుకుని వెళ్ళి విక్రమ్కి అప్పగించాలని అనుకుంటూ సరే అయితే నేను సాక్షిని పెళ్లి చేసుకుంటే నరేష్ని నాకు అప్పగించాలని కిరణ్ అంటాడు. రానా కొన్ని నిమిషాలు ఆలోచించి సరే నువ్వు అన్నట్టే చేస్తాను, ముందైతే ఈ పెళ్ళికి ఒప్పుకో అని రానా అంటాడు. కిరణ్ ఒక నిమిషం కూడా ఆలోచించకుండా సరే మీరు ఎప్పుడు పెళ్ళి ఏర్పాట్లు చేసుకుంటారు, మీ ఇష్టం, ముందైతే ఆ నరేష్ నాకు అప్పగించే పని చూడండి అని కిరణ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్తూ అవును ఇంతకీ నేను ఇంటి అల్లుని కాబట్టి నాకు ఏ రూమ్ ఇస్తారు, వచ్చిన దగ్గర నుంచి కనీసం నాకు రూమ్ కూడా లేకుండా ఒక స్టోర్ రూమ్లో పడేశారని అంటాడు కిరణ్. రానా కిరణ్కి సారీ చెప్తూ మీరు ఆ రూమ్లో ఉండండి అని అంటాడు. సరే కానీ ఇక్కడ ఒకడు ఉన్నాడు చూసావా, అదే నన్ను కట్టిపడేసినప్పుడు ఎప్పుడు చూసినా నా దగ్గరికి వచ్చి నసపెడుతూ ఉంటాడు, వాడిని ఒకసారి నేను ఉండే రూమ్లోకి పంపించని కిరణ్ రానాకి ఆర్డర్ వేసినట్టే వేసి అక్కడి నుంచి రానాకి కిరణ్ ఒక రూమ్ చూపించడంతో ఆ రూమ్లోకి వెళ్ళిపోతాడు కిరణ్. నిత్య కోపంగా కృష్ణ చంప మీద చాచిపెట్టి ఒకటి కొడుతుంది. కృష్ణ ఆశ్చర్యంగా నిత్య వైపు అలాగే చూస్తూ ఉంటాడు. నిత్య అసలు మీరు మనుషులైనా ఇంత క్రూరంగా ఎలా ఉన్నారు, మీరు మా సంయోజన విషయంలో ఇలా ఎలా చేయగలరు, మీకు ఏదైనా పగ ఉంటే అది మీరు చూసుకోవాలి, అంతేకాని ఇందులో మమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం ఎందుకు అని. అసలు మా వదిన చేసిన తప్పేంటి, నేను చేసిన తప్పేంటి, అయినా నేను తీసుకున్న నిర్ణయం మంచిది కాదని మీ వల్లే తెలిసింది. మీరేం చేసినా సరే మిమ్మల్ని నా భర్తగా యాక్సెప్ట్ చేయాలని అనుకున్నా, కానీ మీరు ఇప్పుడు మా సంధ్య వదిన విషయంలో చేసిన దాని గురించి తలుచుకుంటేనే నా నెత్తురు మరిగిపోతోంది. మీరు అన్నట్టుగానే విడాకులకి అప్లై చేద్దాం, నాకు మీరొద్దు, మీరంటే నాకు అస్సలు ఇష్టం లేదు, ఇలాంటి వారిన నేను నా భర్తగా అంగీకరించాలని అనుకున్నది అని నిత్య కృష్ణని అసహ్యంగా చూస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కృష్ణ మోహన్ ఇద్దరూ కూడా ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటూ సైలెంట్గా ఉండిపోతారు. మోహన్ ఇంకా అక్కడ ఉండలేక బయటికి వెళ్ళిపోతే కృష్ణ ఆలోచిస్తూ అసలు ఎందుకు నేను ఇలా నిర్ణయం తీసుకున్నాను, ఇలా రాధ చేసిన తప్పు వల్ల ఇంతమంది బాధకు నేను కారణం అయ్యాను, ఎలా అయినా సరే నిత్యకి క్షమాపణలు చెప్పాలి అని తన రూమ్లోకి వెళ్తాడు. పాపం మన కృష్ణ గారికి నిత్య తీసుకునే నిర్ణయాలు ఎంత కఠినంగా ఉంటాయో అసలు తెలియదు కదా. ఫాస్ట్గా నిత్య రూమ్లోకి వెళ్ళి కృష్ణ నిత్య నేను చెప్పేది విను, ఒక్కసారి రూమ్ డోర్ ఓపెన్ చేయి, నేను నీకు అర్థమయ్యేలా చెప్తాను, నేను కావాలని అలా చేయలేదు, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో అని నిత్య రూమ్ డోర్ కొడుతూ ఉంటాడు కృష్ణ. లోపల నిత్య ఏడుస్తూ కనీసం కృష్ణకి సమాధానం కూడా చెప్పడం ఇష్టం లేదన్నట్టుగా ఉండిపోతుంది. కృష్ణకి ఇంకా కంగారు కనిపించి రూమ్ డోర్ పగలగొట్టాలని దాన్ని తంతూ ఉంటాడు. కానీ నిత్య డోర్ ఓపెన్ చేయగానే కృష్ణ ఊపిరి పీల్చుకొని ఎందుకు డోర్ క్లోజ్ చేసావని అరుస్తాడు. నిత్య కృష్ణ వైపే కోపంగా చూస్తూ అసలు నువ్వెవరు నన్ను అడగటానికి, నీకు ఏం అధికారం ఉందని నన్ను అడుగుతున్నావు అని అంటుంది. కృష్ణ కోపంగా నిత్యని రూమ్లోకి నెట్టి రూమ్ డోర్ని క్లోజ్ చేసి ఏంటి నాకు ఏ అధికారం ఉందని నువ్వు అంటున్నావా అని నిత్య మెడలో ఉన్న తాళి తీసి ఈ అధికారం ఉంది నీకు నాకు మధ్య, ఈ అధికారంతోనే నేను నీతో మాట్లాడుతున్నానని అంటాడు కృష్ణ. ఇదే మీకు నా మీద ఉన్న అధికారం అయితే నాకు ఈ అధికారం అవసరం ఏమీ లేదు అని నిత్య తాళి తీసి కృష్ణ మొహం మీద విసిరి కొడుతుంది. కృష్ణ కోపంగా నిత్య చంప మీద కొట్టి అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు నువ్వు నిత్య, నేను చెప్పేది నువ్వు ఎందుకు అర్థం చేసుకోవట్లేదని అంటాడు. నిత్య కృష్ణ మాటలు వినే పరిస్థితుల్లో లేకపోవడంతో అసలు నువ్వంటేనే నాకు అసహ్యం, నీ మాట నేను అస్సలు వినను, నువ్వెవర్రా నాకు చెప్పడానికి, నీకు నాకు మధ్య ఉన్న బంధం ఇప్పటితో తెగిపోయింది, నువ్వు ఇప్పటికిప్పుడే నా ముందు నుంచి బయటకు వెళ్ళిపో, నిన్ను చూడాలంటేనే నాకు చిరాగ్గా ఉంది అని నిత్య అంటూ ఉంటే ఇంకా కృష్ణ నోటికి వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటుంది. కృష్ణకి అహం దెబ్బతిని కోపంగా నిత్యని తన రెండు చేతుల్లోకి ఎత్తుకొని మంచం మీదకి విసిరేసినట్టుగా పడేస్తాడు. నిత్య ఫాస్ట్గా మంచం దిగాలనుకుంటే కృష్ణ తనకి వీలు కాకుండా తనని మంచం మీదకి నెట్టేసి కృష్ణ తన మీదకి చేరుతాడు. నిత్య అసహ్యంగా కృష్ణని చూస్తూ అసలు నీకు బుద్ధుందా, నీకింత కూడా దేవుడు సిగ్గు పెట్టలేదా, ఎందుకు నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్తున్నా కూడా ఇలా ప్రవర్తిస్తున్నావు, నన్ను వదిలేయండి అని చీదరింపుగా మాట్లాడుతుంది. కృష్ణ అప్పటి వరకు తను చేసిన తప్పు గురించి నిత్యకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటాడు, కానీ నిత్య అవకాశం ఇవ్వకపోవడంతో నిత్యతో ఇంకా అలా ప్రవర్తిస్తాడు. నిత్య ఎంత గింజుకున్నా వదలకుండా కృష్ణ నిత్య పెదవులను అందుకుంటాడు. నిత్య కృష్ణ వేపు మీద కొడుతూ రక్కుతూ ఉంటుంది.
కానీ కృష్ణ తనని వదలకపోవడంతో నిత్య ఇంకా ఓపిక లేక నిస్సహాయంగా ఉండిపోతుంది. కృష్ణ అదే అదునుగా తీసుకొని నిత్యని తనకిష్టం లేకుండా సొంతం చేసుకుంటాడు. కొంచెం సేపటికి కృష్ణ నిత్య పక్కకు చేరి నిత్య వైపే చూస్తాడు. అప్పటికి కానీ అర్థం కాదు కృష్ణ చేసిన పొరపాటేంటో. కృష్ణ నిత్యకి సారీ చెప్పాలని అనుకొని నిత్య అని పిలుస్తాడు. కానీ నిత్య కృష్ణ మాట వినటానికి కూడా ఇష్టపడదు. నిత్యకి తన శరీరం కదలకపోవడంతో నిర్జీవంగా అక్కడే ఉండిపోతుంది. కృష్ణకి నిత్యను అలా చూసి ఇక అక్కడ ఉండలేక అక్కడి నుంచి బాల్కనీలోకి వెళ్ళిపోతాడు. కృష్ణ బాల్కనీలోకి వెళ్ళి తన చేతి పిడికిలు బిగించి గోడని బలంగా గుద్దుతూ ఉంటాడు. లోపల ఉన్న నిత్యకి సౌండ్ వినిపిస్తున్నా తను కదిలే పొజిషన్లో లేకపోవడంతో కన్నీళ్లు విడుస్తూ ఉంటుంది. కృష్ణ ఇంతకీ ఆగకపోవడంతో నిత్య అలాగే కొంచెం సేపటికి అలసిన శరీరంతో నిద్రలోకి జారుకుంటుంది. కృష్ణ తను చేసిన తప్పుని ఎలా సరిదిద్దుకోవాలో తెలియక నిత్యని ఎలా ఎదుర్కోవాలో అర్థం కాక ఎంతకీ తన కోపం తగ్గక పోవడంతో ఫాస్ట్గా షవర్ కిందకి వెళ్ళి నిలబడతాడు. దాదాపు 2 గంటల సేపు షవర్ కింద తడుస్తూ తన కోపాన్ని అంతా కూడా చల్లపరుచుకుంటూ నిత్యతో జీవితం మొదలు పెట్టాలి. ఇప్పుడు చేసిన తప్పుకి తన కాళ్ళు పట్టుకొనైనా సరే క్షమాపణ అడగాలని కృష్ణ నిర్ణయించుకుంటాడు. కానీ పాపం మన కృష్ణకు తెలియదు కదా నిత్య ఎలాంటి నిర్ణయం తీసుకుందో. విక్రమ్ సంధ్యని తీసుకొని వెళ్ళి తనకు కొంచెం మంచినీళ్ళు తాగించి తనని మంచం మీద కూర్చోపెడతాడు. సంధ్య అయినా అప్పుడు జరిగిన సంఘటనే తలుచుకుంటూ ఏడుస్తూ విక్రమ్కి ఇంకా కోపం వచ్చి సంధ్య చేపట్టుకొని తన మీదకు లాగుతాడు. సంధ్య ఒక్కసారిగా విక్రమ్ మీద పడి విక్రమ్ కళ్ళలోకి బెదురుగా చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యను అలాగే చూస్తూ ఎందుకు ఇలా చేస్తున్నావు సంధ్య, నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేనని నీకు తెలుసు కదా, మరి ఎందుకు నా సహనాన్ని పరీక్షిస్తున్నావు అని అడుగుతాడు. సంధ్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండడంతో విక్రమ్కి ఇంకా కోపం వచ్చి అడిగేది నిన్నే, సమాధానం చెప్పవేంటని సంధ్యని విసురుగా పక్కకి నెట్టడంతో అది కాదు సార్ అని తడబడుతూ చెప్తుంది. ఏది కాదు సంధ్య, అయిపోయిన దాని గురించి ఆలోచిస్తూ అలా ఏడుస్తూనే ఉంటావా? ఇంకా జరిగే దాని గురించి ఎప్పుడు ఆలోచిస్తావు? కృష్ణ చేసిన దానికి క్షమాపణ చెప్పాడు కదా, తెలిసైతే కృష్ణ ఏమీ చేయలేదు, నా మీద పగ తీర్చుకోవడం కోసమే కృష్ణ ఇలా చేశాడు. నీకు అర్థమైతే ఇంకోసారి ఇలా ఏడ్చి నువ్వు వీక్ అవ్వద్దు. విక్రమ్ భార్య అంటే అందరిలో కూడా ధైర్యంగా ఉండే గుణం నీకు ఉండాలి, కానీ ఇలా ప్రతి చిన్నదానికి భయపడే విధంగా ఉన్నావు నువ్వు. ఇప్పటి నుంచైనా సరే నువ్వు ధైర్యంగా ఉండడానికి ట్రై చేయి, అర్థమవుతుందా నీకు అని అంటూ విక్రమ్ అరిచినట్టే ఆమెకు చెప్పేసి వాష్రూమ్లోకి వెళ్ళిపోతాడు. సంధ్య బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఎందుకు విక్రమ్ సార్ నా గురించి ఆలోచించకుండా ఎప్పుడు మీరు తీసుకునే నిర్ణయాల గురించే మాట్లాడతారు. ఆ రోజు జరిగిన దాంట్లో నా తప్పేం లేదు, కృష్ణ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేస్తే అని ఆలోచన మాత్రమే ఉంది, కానీ నాకు ఏదైనా అవుతుందని నేను ఎప్పుడూ ఆలోచించలేదని తనలో తనే బాధపడుతూ ఉంటుంది. లోపలికి వెళ్ళిన విక్రమ్ బాధపడుతూ సారీ, నేను కోపం చూపించకపోయి ఉంటే నువ్వు ఇంకా ఏడుస్తూ ఇలాగే ఉండిపోతావు సంధ్య, అందుకే నీ మీద అరిచేశాను, కానీ నువ్వు పెరిగిన వాతావరణం నీకు భయాన్ని కలిగిస్తుంది, కానీ నేను నిన్ను ధైర్యంగా చూడాలనుకుంటున్నాను, అందుకే ఇలా నీ మీద అరిచాను. ఐఎమ్ రియల్లీ వెరీ సారీ సంధ్య అని తన మనసులోనే 100 సార్లు సంధ్యకి సారీ చెప్పుకొని సంధ్య ముందు కొంచెం కోపంగా ఉండాలి, తన ముందు నేను మామూలుగా ఉంటే తను ఇంకా ఎక్కువ అల్లరి చేస్తుందని సంధ్య మొహాన్ని తలుచుకొని అప్పటి వరకు ఉన్న కోపం మొత్తం పోయి విక్రమ్ పెదవుల మీద చిన్న చిరునవ్వు వస్తుంది. విక్రమ్ వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి ఎదురుగా బెడ్ మీద కూర్చొని ఉన్న సంధ్యని చూసి ఇంకా ఎంతసేపు అలాగే కూర్చొని ఉంటావు, వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యిరా, పడుకుందు కానీ అని అరుస్తాడు. సంధ్య అయోమయంగా చూస్తూ ఎందుకండి అసలు ఎప్పుడు చూసినా నన్ను తిడుతూనే ఉంటారు, నేనేం చేశానని ఇంకోసారి నా మీద మీరు ఇలా అరిచారంటే మాత్రం మీకు మర్యాదగా ఉండదని వేలు చూపిస్తూ కోపంగా అంటుంది. విక్రమ్ కళ్ళెగరేసి ఏంటి బెదిరిస్తున్నావా అని సంధ్య చేయి పట్టుకొని తన మీద గుంజుకుంటాడు. సంధ్య వదలండి, మీరు ఎప్పుడు చూడండి నన్ను తిడుతూనే ఉంటారు, అయినా మీకు నన్ను తిట్టడం తప్ప వేరే పనేం ఉండదా అని అంటుంది. విక్రమ్ చిన్నగా నవ్వుతూ సంధ్యని చూస్తూ ఉంటాడు, కానీ సంధ్యకి ఆ నవ్వు గమనించదు. తన ఫ్లోలో తను విక్రమ్ని తిట్టుకుంటూ పోతూ ఉంటుంది. సంధ్య బుజ్జి పెదవులు కదలడంతో అది చూసిన విక్రమ్కి ఇంకా ఆగలేక సంధ్య అని తన వైపుకు తిప్పుకొని సంధ్య మెడ వెనుక చేయి పోనిచ్చి ఇంకొక చేయి తన నడుము మీద వేసి సంధ్యని దగ్గరికి లాక్కొని తన పెదవులు అందుకుంటాడు. సడన్గా జరిగిన పరిణామానికి సంధ్య బిగుసుకుపోవడంతో విక్రమ్ సంధ్య నడుముని కాస్త గట్టిగా ప్రెస్ చేస్తాడు. సంధ్య కళ్ళు పెద్దవి చేసి విక్రమ్ని అలాగే చూస్తూ ఉంటుంది. కొంచెం సేపటికి సంధ్యకి ఊపిరి ఆడక ఇబ్బంది పడుతూ ఉంటే విక్రమ్ అది చూడలేక సంధ్యకి తన ఊపిరి అందిస్తూ ఉంటాడు. అరగంట తర్వాత సంధ్యని వదిలినట్టే వదిలి దూరం జరిగి ఏంటి నా మీద అరుస్తున్నావు, నీకెంత ధైర్యమని కోపంగా అంటాడు. సంధ్య ఏడుపు మొహం పెట్టుకొని ఎందుకు సార్ మీరు ఇలా ప్రతిసారి నన్ను
చేస్తారు. నన్ను ఎలా కొరికారో చూడండి అని నా పెదవులు ఎంత మంట పుడుతున్నాయో అని బ్లడ్ కారుతున్న తన పెదవులు తుడుచుకుంటూ అంటుంది. విక్రమ్ సంధ్యకి అవకాశం ఇవ్వకుండా విక్రమ్ నాలుకకు పని చెప్తూ సంధ్య పెదవులని లిక్ చేస్తాడు. సంధ్య తన్మయత్వంలో మునిగిపోతే తనని ఎత్తుకొని వాష్రూమ్లో దింపి షవర్ ఆన్ చేసి విక్రమ్ బయటకు వచ్చేస్తాడు. ఒక్కసారిగా తన మీద పడిన వాటర్కి సంధ్య ఈ లోకంలోకి వచ్చి వామ్మో ఏంటి విక్రమ్ సార్ ఇలా చేస్తున్నారని తనలో తనే అనుకుని సిగ్గుపడుతూ అప్పటి వరకు కృష్ణ వాళ్ళు తనతో మాట్లాడిన దాని గురించి మర్చిపోయి పూర్తిగా విక్రమ్ ఆలోచనలతో మునిగిపోతుంది. అర్ధరాత్రి సమయంలో అందరూ నిద్రపోయారని నిర్ధారించుకున్న నిత్య వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఒక డ్రెస్ వేసుకొని ఆ రూమ్ నుంచి బయటకు వస్తూ ఎడతెరిపి లేని ఆలోచనలతో ఎందుకు దేవుడా నా జీవితాన్ని ఇలా చేశావు, ఇప్పుడు కట్టుకున్న భర్త కూడా నన్ను అర్థం చేసుకోకుండా తన పగ తీర్చుకోవడం కోసం నా మెడలో తాళి కట్టాడు, కానీ అతని వల్ల నా అన్నయ్య వదినకి కష్టం వచ్చింది, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. మళ్ళీ జీవితంలో అన్నయ్యని చూస్తానో లేదో అని ఒక్కసారి విక్రమ్ని చూడాలని అనిపించి విక్రమ్ డోర్ కొట్టాలని అనుకొని మళ్ళీ డోర్ సౌండ్కి విక్రమ్ డిస్టర్బ్ అవుతాడేమో అని అనిపించి రూమ్ డోర్ని మెల్లిగా తెరిచి చూస్తుంది. రూమ్కి లాక్ వేయకపోవడంతో డోర్ తీసుకొని విక్రమ్ దగ్గరికి వెళ్ళి అన్నయ్య అని పిలుస్తుంది. విక్రమ్ నిద్రలోనే కదిలినట్టుగా సంధ్య వైపు నుంచి నిత్య వైపు తిరిగి పడుకుంటాడు. నిత్య మంచం దగ్గర మోకాళ్ళ మీద కూర్చొని విక్రమ్ చేయి పట్టుకొని నిజంగా అన్నయ్య నువ్వు నన్ను బాధ్యతగా తీసుకొని పెంచావు, కానీ నీ ప్రేమ నాకు అందివ్వలేదు, నువ్వు నన్ను ఈ జన్మలో ప్రేమించవని నాకు అర్థమైంది అని నిత్య తన మనసులో అనుకుంటూ విక్రమ్ని తన కళ్ళ నిండుగా చూసుకొని విక్రమ్ రూమ్ నుంచి బయటకు వస్తుంది. అలా నేరుగా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఆ ఊరు తనకు తెలియకపోయినా ఎటు వెళ్ళాలో కూడా ఆమెకు అర్థం కాక తన ప్రయాణం రైల్వే స్టేషన్కి కొనసాగుతుంది. అక్కడికి వెళ్ళేసరికి ఒక ట్రైన్ అందుబాటులో ఉండడంతో ఆ ట్రైన్ ఎక్కి నిత్య అందరినీ వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. మార్నింగ్ కృష్ణ లేచేసరికి నిత్య కనిపించకపోవడంతో నిన్న నైట్ జరిగింది గుర్తు చేసుకొని నిత్య గురించి వెతకడానికి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి రూమ్, బాల్కనీ, కిచెన్ మొత్తం అంతా వెతుకుతాడు. కానీ నిత్య ఎక్కడా కనిపించకపోయేసరికి అప్పుడే పూజ కోసం రెడీ అవుతున్న విక్రమ్ సంధ్య హాల్లోకి రావడంతో విక్రమ్ గారు మిమ్మల్ని ఒక మాట అడగాలని కృష్ణ అంటాడు. విక్రమ్ కృష్ణ వైపు కోపంగా చూసి ఏం మాట్లాడాలి అని అడుగుతాడు. అదేంటంటే సార్ నిత్య ఎక్కడుందో మీకు తెలుసా, తను మార్నింగ్ నుంచి నాకు కనిపించట్లేదు, నేను తనని చాలాసేపటి నుంచే వెతుకుతున్నానని కృష్ణ అంటాడు. విక్రమ్ ఆశ్చర్యంగా కృష్ణ వైపు చూసి నిత్య తను మాకు మార్నింగ్ నుంచి కనిపించట్లేదు, పోనీ టెంపుల్ దగ్గర ఏమైనా ఉందా అని అనుకొని పూజారికి కాల్ చేస్తాడు. పూజారి కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి బాబు బయలుదేరారా అని అడగటంతో పూజారి గారు మా చెల్లెలు నిత్య గుడిలో ఉందా అని అడుగుతాడు. లేదు బాబు ఎక్కడికి ఎవరు రాలేదే, పూజ ఏర్పాట్లయితే అయిపోయాయి, మీరు వస్తే పూజ చేద్దామని పూజారి గారు చెప్తూ ఉండగానే విక్రమ్ కాల్ కట్ చేసి నిత్య గుడికి వెళ్ళలేదంట, మరి మార్నింగ్ నుంచి నిత్య ఎక్కడికి వెళ్ళినట్టు అని విక్రమ్ ఆలోచిస్తూ ఉంటాడు. సరే నిత్య ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేస్తుందని విక్రమ్ మాట్లాడుతూనే విక్రమ్ మనుషులందరికీ నిత్య ఫోటో షేర్ చేసి తను మా ముందు 1 అవర్లో ఉండాలని ఆర్డర్ వేసి గుడికి స్టార్ట్ అవుతాడు. సంధ్యని తీసుకొని విక్రమ్ సంధ్య గుడికి చేరుకొని అక్కడ ఉన్న ఏర్పాట్లన్నీ చూసి సవ్యంగానే జరుగుతున్నట్టుగా అనిపించి పూజలో కూర్చోడానికి వెళ్తూ ఉండగా కిరణ్ కిడ్నాప్ అయ్యాడని విక్రమ్కి నోటిఫికేషన్ వస్తుంది. అసలు ఏం జరుగుతుంది, నిత్య ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయింది, ఇప్పుడు కిరణ్ కిడ్నాప్ అయ్యాడు, అసలు ఏంటి ఇదంతా, ఎందుకు మాకు ఇలా జరుగుతుంది అని విక్రమ్ ఆలోచనలో పడిపోయి తన మనసులోనే అనుకుంటూ పూజారి గారి దగ్గరికి వెళ్ళి ఈ పూజ పోస్ట్పోన్ చేయడానికి కుదురుతుందా పూజారి గారు అని అడుగుతాడు. అది బాబు ఏంటంటే పూజ పోస్ట్పోన్ చేయడానికి కుదరదు, ఇప్పుడు పూజ చేయకపోతే మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పూజారి చెప్తూ ఉన్న విక్రమ్ అవేమీ వినిపించుకోకుండా ఒకవైపు నిత్య గురించి మరోవైపు కిరణ్ గురించి ఆలోచిస్తూ గుడిలో నుంచి బయటకు వెళ్ళి తన బాడీ గార్డ్స్కి కాల్ చేసి 1/2 అవర్లో ఇక్కడికి మన ప్రైవేట్ షాపర్ని పంపించండి ఆర్డర్ వేస్తాడు. సంధ్య విక్రమ్ వెనక పరిగెడుతూ ఏం జరిగింది విక్రమ్ గారు, ఇప్పుడు పూజ చేయకుండా ఉంటే మనకి అశుభం జరుగుతుంది, మనం అమ్మవారిని ఇలా వెనకేసి వెళ్ళకూడదండి అని సంధ్య ఎంత చెప్తున్నా అమ్మవారి పూజ చేద్దాం రండి అని పిలుస్తున్న విక్రమ్ వినిపించుకోకుండా ముందు నా చెల్లెలు నాకు ఇంపార్టెంట్, అలాగే కిరణ్ కిడ్నాప్ అయ్యాడని విక్రమ్ చెప్తాడు. విక్రమ్ మాటలు వింటున్న సంధ్య ఆశ్చర్యంగా ఏంటి అన్నయ్య కిడ్నాప్ చేశారా, ఎవరు అని అడుగుతుంది. అవును మనం అర్జెంటుగా హైదరాబాద్ స్టార్ట్ అవ్వాలి అని అక్కడికి వచ్చిన చాపర్ని చూసి సంధ్యని అందులో ఎక్కించి కృష్ణ వైపు చూస్తాడు. నేను కార్లో స్టార్ట్ అవుతాను విక్రమ్ గారు అని కృష్ణ చెప్తూ ఉంటే పర్వాలేదు, కార్స్ మన గార్డ్స్ తీసుకొని వస్తారు, మీరు కూడా మాతో పాటు స్టార్ట్ అవ్వండి, అలాగే కిరణ్ వాళ్ళ అమ్మ నాన్నని బాబాయిని కూడా వాళ్ళు తీసుకొని సిటీకి వస్తారు, ముందు మీరు మాతో పాటు స్టార్ట్ అవ్వండి అని విక్రమ్ కృష్ణతో అంటాడు. కృష్ణకి అక్కడ మోహన్ ఉండడంతో
కొంచెం ధైర్యంగా అనిపించి సరే అని విక్రమ్ వాళ్ళతో స్టార్ట్ అవుతాడు. కృష్ణ విక్రమ్ వాళ్ళతో స్టార్ట్ అవుతూ మోహన్కి మెసేజ్ చేసి విషయం అంతా చెప్తాడు. విక్రమ్ వాళ్ళకి కిరణ్కి టైమింగ్స్ మారుతూ ఉంటాయి. ఇక్కడ గమనించండి. రానా అతన్ని పిలిచి నువ్వు కిరణ్ సార్తో తప్పుగా మాట్లాడొద్దని అతనికి వార్నింగ్ ఇస్తాడు. అతను అయోమయంగా నేనేం తప్పుగా మాట్లాడలేదని అంటాడు. సరే ముందైతే నువ్వు కిరణ్ సార్ రూమ్లోకి వెళ్ళు, నిన్ను రమ్మన్నారని రానా చెప్పడంతో అతను అయోమయంగా కిరణ్ రూమ్ దగ్గరికి వెళ్తాడు. కిరణ్ లోపల బెడ్ మీద కూర్చొని రా లోపలికి అని పిలుస్తాడు. అతను లోపలికి వెళ్ళి నన్ను ఎందుకు పిలిచారని అడుగుతాడు. ఎందుకంటే నేను ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నీకు నన్ను టార్చర్ చేయడమే పనిగా పెట్టుకున్నావు కదా, అందుకే నీకు పనిష్మెంట్ ఇద్దామని నిన్ను ఇక్కడికి రమ్మని చెప్పానని అంటాడు. వాడు నవ్వుతూ ఊరుకోండి సార్, మీరు నాకు పనిష్మెంట్ ఇవ్వడం ఏంటి? అయినా ఇంతకీ నేను మిమ్మల్ని ఒకటి అడగాలి, మీరు మా అమ్మాయి గారిని ఎప్పుడు లవ్ చేశారు అని అడుగుతాడు అతను కిరణ్ని. కిరణ్ మనసులోనే అయినా నేను దాన్ని ప్రేమించడం ఏంటి, అది నాకు ఇక్కడికి వచ్చాకే తగులుకుంది. ఈ విక్రమ్ గాడి కోసం నేను ఇంకా ఎన్ని పనులు చేయాలో ఏంటో అని అనుకుంటూ వాడి వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. వాడు మాత్రం కిరణ్ చూపులు పట్టించుకోకుండా సార్ నేను మిమ్మల్ని ఒకటి అడగనా అని అంటాడు. కిరణ్ వాడి వైపు అంటే కోపంగా చూస్తూ ఏంటి అని అంటాడు. ఏమేం సార్, నేను పిలుస్తున్నా మీరు మాట్లాడట్లేదని కిరణ్ వైపు తిరిగి చూసేసరికి కిరణ్ కోపంగా కనిపిస్తూ ఉంటాడు. ఒక్కసారి కదిరిపడి ఏమేం సార్, మీరు ఎందుకంత కోపంగా చూస్తున్నారని అంటాడు. కిరణ్ ఫాస్ట్గా పైకి లేచి కాలర్ పట్టుకొని ముందుకు వెనక్కి ఊపుతూ ఏరా నన్ను ఇందాక ఎన్ని ముప్పతిప్పలు పెట్టావు, ఇప్పుడు చెప్తారా నీ పని అని కిరణ్ అంటాడు. వాడు కిరణ్ అన్ని తిడుతున్నా కూడా నవ్వుతూనే ఊరుకోండి సార్, మీరు నా పని చెప్పడం ఏంటి, అయినా మీకు ఒక విషయం తెలుసా, మా అమ్మాయి గారు చాలా మంచివారు, అలాంటి అమ్మాయి మిమ్మల్ని లవ్ చేయడం అంటే అది మీ అదృష్టం సార్ అని అంటాడు. కిరణ్కి అసలే కోపంలో ఉండటంతో వాడు సాక్షి గురించి చెప్తున్నాడు. కిరణ్కి ఇంకా కోపం వచ్చి ఆపు, అసలు నేను దాన్ని లవ్ చేయడం ఏంటి, దాన్ని నేను ఎప్పుడు చూసింది కూడా లేదు అని కోపంగా అరుస్తాడు. ఆ రూమ్ ఎంట్రన్స్ దగ్గర నిలబడ్డ సాక్షి కిరణ్ చెప్పిన మాటలు వింటూ ఆశ్చర్యంగా ఉండిపోతుంది. సాక్షి అక్కడికి ఎలా వచ్చిందంటే సాక్షికి మెలకువగా అనిపించి లేచి కూర్చుంటుంది. అప్పుడే రానా రూమ్లోకి వచ్చి ఇప్పుడు నీకు ఎలా ఉంది సాక్షి అని అడుగుతాడు. ఇప్పుడు పర్వాలేదు అన్నయ్య, నేను బాగానే ఉన్నాను, కిరణ్ ఎక్కడున్నాడు అని అడుగుతుంది సాక్షి. మన ఇంట్లోనే ఉన్నాడు, నువ్వేం కంగారు పడకు అని రానా చెప్తాడు. అన్నయ్య నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది, కిరణ్ని నేను మన ఇంట్లో చూస్తానని అనుకోలేదు అని సాక్షి ఆనందంగా చెప్తుంది. రానా నవ్వుతూ నిజమేరా, కిరణ్ నీతో పెళ్ళికి కూడా ఒప్పుకున్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడంట అని రానా చెప్తాడు. సాక్షి ఆనందంగా నిజమా అన్నయ్య, నాకు ఈ ప్రపంచంలో అంతకు మించి ఇంకేం వద్దు, కిరణ్ నన్ను ప్రేమిస్తే నాకు అదే చాలు, నేను అర్జెంటుగా కిరణ్ని చూడాలి, కిరణ్ ఎక్కడున్నాడు అని సాక్షి అడుగుతుంది. రానా కింద రూమ్లో ఉన్నాడని నువ్వు వెళ్ళి మాట్లాడరా, నీ లవ్ గురించి తనకి చెప్పు అని సాక్షి రానా తల మీద చేయి వేసి నిమురుతాడు. సాక్షి సంతోషంగా ఎగిరి గంతు వేసినంత పనిచేసి ఫాస్ట్గా మెట్లు దిగుతూ ఫాస్ట్గా కిరణ్ రూమ్లోకి వెళ్తూ ఉండగా వాడు సాక్షి పేరు చెప్పడంతో కిరణ్కి కోపం వచ్చి సీరియస్గా అరుస్తాడు. సాక్షి కిరణ్ మాటలు వింటూ అలాగే నిలబడిపోతుంది. అదేంటి బాబు అలా అంటారు, మీరు మా అమ్మాయిని ప్రేమిస్తున్నారని మా రానా బాబు చెప్పాడు, అలాగే మీరు పెళ్ళికి కూడా చేసుకోవాలని అనుకుంటున్నారంట కదా అని వాడు అడుగుతాడు. అవును చేసుకోవాలనుకుంటున్నాను, కానీ అది కేవలం నా ఫ్రెండ్ విక్రమ్ కోసం మాత్రమే, అంతేకాని నేను సాక్షిని ప్రేమించలేదు, ముందు నేను ఇక్కడి నుంచి ఎలాగైనా సరే బయటపడాలి అని వాడి కాలర్ విసురుగా వదిలి ఇటువైపుకు తిరిగి చూసేసరికి సాక్షి రూమ్ డోర్ దగ్గర నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటుంది. కిరణ్ తలకొట్టుకొని అబ్బా ఇది కూడా ఇప్పుడే రావాలా ఏంటో, నా బ్యాడ్ టైం అని నాకు ఇలా కలిసి వస్తున్నాయని తనలో తని అనుకుంటూ ఉంటాడు. సాక్షి నిదానంగా రూమ్లోకి వచ్చి వాడి వైపు చూడడంతో వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సాక్షి కిరణ్ వైపు చూసి నేను నీతో మాట్లాడాలని అంటుంది. కిరణ్ ఆశ్చర్యంగా సాక్షి వైపే చూస్తూ ఉంటాడు. కిరణ్ అలా చూడడం గమనించిన సాక్షి పర్వాలేదు, మీరు ఎలా చూసినా నాకు అభ్యంతరం లేదు, కాకపోతే నేను మీకు కొన్ని విషయాలు చెప్తాను, అది మీకు నచ్చితేనే మీరు నన్ను పెళ్లి చేసుకోండి, లేదంటే లేదు, ఇందులో బలవంతం ఏమీ లేదు, కావాలంటే నేనే మిమ్మల్ని ఇక్కడి నుంచి తప్పిస్తాను, మీకు హెల్ప్ కూడా చేస్తాను అని సాక్షి అంటుంది. కిరణ్ సాక్షి మాటలు నమ్మచ్చో లేదో అన్నట్టుగా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో మళ్ళీ సాక్షి మాట్లాడుతూ నేను మిమ్మల్ని మొదటిసారి ఎక్కడ చూశానంటే అని సాక్షి కిరణ్ని మొదటిసారి చూసిన రోజు గుర్తు చేసుకుంటూ చెప్తుంది. సాక్షి కిరణ్కి చెప్తుంది, నేను మీకు చెప్తాను, తను స్టడీస్ కోసం హైదరాబాద్ వెళ్ళినప్పుడు తన ఫ్రెండ్ తనని వదిలిపెట్టి ముందుగానే బస్సులో వెళ్ళిపోతుంది. అది తెలియని సాక్షి తన ఫ్రెండ్ కోసం ఫోన్ చేస్తూ ఉంటే నేను అర్జెంట్ వర్క్ మీద వచ్చేసాను, నువ్వు బస్కి రా అని చెప్పేసి తను కాల్ కట్ చేస్తుంది. సాక్షి తన ఫ్రెండ్ను తిట్టుకుంటూ దొంగమోహంది కనీసం చెప్పకుండా వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ నైట్ టైంలో నేను
ఎలా వెళ్ళాలో ఏంటో అని అనుకుంటూ ఉంటుంది. కథ ఇంకా ఉంది. మరి సాక్షి ప్రేమ గురించి చెప్పిన తర్వాత కిరణ్ తనని ప్రేమిస్తాడా లేదా? మరో పక్క నిత్య ఎక్కడికి వెళ్ళినట్టు? కృష్ణ విక్రమ్లు నిత్యని కనుక్కుంటారా? మరి కిరణ్ని రానా నరేష్ల బారి నుంచి విక్రమ్ కాపాడతాడా లేదా? తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.